మరి ఉత్తరం చూద్దామండి. అలాగే. శ్రీకర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. నరదృష్టి పోవాలంటే ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నరదృష్టి ఉంది అని మనకు అనిపిస్తే అది పోయే మార్గం కూడా గోచరిస్తుంది. నరుడి దృష్టితో రాళ్ళు కూడా పగులుతాయి అనే సామెత కూడా చెబుతారు పెద్దలు. చూచే వాడి కంటిలో వాడి భావన గోచరిస్తుంది. మనిషి ముఖం అతడి భావజాలమంతా కూడా గుర్తించేటటువంటి అద్దం అని చెబితే ఆ మనిషి ముఖంలో సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు మరింత విశేషంగా సకల గుణగణాలను ప్రదర్శిస్తాయి, ప్రకటింపజేస్తాయి, ప్రకోపింపజేస్తాయి. అన్ని గుణాలు కళ్ళల్లో ఉంటాయి. కళ్ళల్లో అన్ని భావాలు చూపించవచ్చు. క్రోధము, ద్వేషము, ప్రేమ, అభిమానము, ఆప్యాయత, స్నేహము అన్ని భావాలు కళ్ళల్లోనే చూపించవచ్చు. అన్నం అలాగా రాశిగా పోసుకొని తింటున్నాం. నరదృష్టి అది తింటే వాడికి జీవితంలో మళ్ళీ జీర్ణం కాదు. ఇంకా ఏ పదార్థమో వాడు తినలేడు. అంత ముక్కుతాడా అని వాడు అన్నాడా ఇక మళ్ళీ జీవితంలో మనకి మళ్ళీ సమస్యే. ఆ అన్నం మరి కాసింత మన చుట్టూ తిప్పివేసి బయట వేయాలి. ఇల్లు ఇంత అద్భుతంగా కట్టాడా, ఇంటికి ఏదో పగుళ్ళు వస్తాయి, ఎవడో చూశాడు, ఏదో రాక్షసు బొమ్మ బయట తదిస్తాం. ఎక్కడ దైవం ఉంటుందో అక్కడ దెయ్యం కూడా ఉంటుంది. ఎక్కడ ప్రకృతి ఉంటుందో అక్కడ వికృతి కూడా ఉంటుంది. మనిషి సాత్వికంగా సత్వగుణాన్ని పెంచుకొని ప్రశాంత జీవితం గడిపితే అంతా ఆనందదాయకమే. రాముడు ఉన్న చోట రావణుడు ఉంటాడు. నరదృష్టి తగిలితే అది తొలగించుకోవడం కోసం అనేకములైనటువంటి తాంత్రిక విధానాలను సంప్రదాయం సూచించింది. గుర్రన్నాడ తగిలించడం, నవధాన్యాలు, ఉప్పు, నిమ్మకాయ, ఇనుప వస్తువు పసుపు గుడ్డలో వ్రేలాడదీయడం, నరఘోష యంత్రము దీనిని వ్రేలాడగట్టడం, ముఖ్యంగా వరి కంకులను పూర్వకాలం ఇంటికి గుమ్మానికి ఎడమ వైపుగా వ్రేలాడదీసేవారు. పిచ్చుకలు అవి వచ్చి ఆ కంకు ధాన్యాలు తిరిగిపోతూ ఉండేవి. నరదృష్టి తగిలేది కాదు. కాలం మారింది కాబట్టి ఆధునిక దృష్ట్యా తంత్రాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే మట్టుకు శాంతి కమలాకరం అనే గ్రంథంలో, పుస్తకం పేరు మరోమారు చెప్పుకుందాం, శాంతి కమలాకరం అనే గ్రంథంలో అనేకమైనటువంటి నరదృష్టి యంత్రాలు అందులో ఉన్నాయి. ఆధునికులు అనేకులు చెక్కించి యంత్రాల సహాయంతో చెక్కించి కూడా ఖరీదుకు అమ్ముతున్నారు. అలా కాకుండా మీ గురువు గారు ఎవరైనా ఉంటే వారిని సంప్రదించండి. మీ ప్రాంతాల్లో ఉండే వారిని ఎవరైనా సంప్రదించండి. పెద్దవారితో సహాయ సహకారాలు తీసుకోండి. మాకు తెలుసు, మేము చదువుకుంటాం అని ఎవరైనా అనుకుంటే శాంతి కమలాకరం అనే గ్రంథంలో అనేకమైనటువంటి యంత్రాలు చూపబడి ఉన్నాయి, గమనించండి. అన్నింటికంటే ముఖ్యం మనం అణిగి ఉండడం. ఇల్లు మింగేంత మనుషులు ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో మనుషులు మింగేంత పెద్ద ఇల్లు ఉండకూడదు అంటారు. అంటే సాత్విక గుణాన్ని పెంపొందించుకుందాం. సంతోషంగా